విశాఖపట్నంలో బాలయ్య అభిమానుల సందడిని మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, వైజాగ్ లో మొత్తం ఎన్ని స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అయింది? ప్రస్తుతం అక్కడ శాతకర్ణి కోలాహలం ఎలా ఉంది? విశాఖలోని థియేటర్లన్నీ నందమూరి అభిమానులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ నటించిన అద్భుతమైన చిత్రం అంటే 100వ చిత్రం కోసం అభిమానులందరూ కూడా ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ వద్ద చూస్తే ఉదయం నుంచి కూడా కోలాహలమైన వాతావరణం ఏర్పడిందని చూడవచ్చు. మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, చిత్రం ఎలా ఉండబోతుంది, 100వ చిత్రం ఎలా ఉంటారని మీరు ఆశించుకున్నారు, ఎలా ఉంది? ప్రజలు ఆకర్షించే విధంగా మరి ప్రజలు ఎన్ని రోజులు సినిమా ఆడాలన్నా సరే ముందు నందమూరి వంశం ఒక ప్లాన్ అనేది గీస్తుంది. ఇది ఒక చరిత్ర ఒక సినిమా చిత్రాన్ని మరి బాలకృష్ణ వంశం తీసింది. బాలకృష్ణ నటించడం అనేది చాలా మంది ఏంటంటే చిత్రాల్లో నటించి డూబు పెట్టుకొని గ్రాఫిక్స్ పెట్టుకుంటారు. ఒక గుర్రం మీద స్వారీ చేయాలన్నా కత్తి పట్టి ఆడాలన్నా సరే అది ఒక్క నందమూరి బాలకృష్ణ చెప్పింది. ఆ రోజు కూడా నందమూరి తారక రామారావు ఆ రోజు కూడా ఇలాంటి పౌరాణిక చిత్రాలు తీసి కృష్ణుడు రాముడు దేవుడు అనేది ప్రజలకు తెలియపరిచింది. ఇది కూడా ఆ రోజు ఆయనే చేశాడు. మరి ఈ రోజు కూడా ఒక చరిత్ర గల శాతకర్ణి చిత్రాన్ని కూడా బాలకృష్ణ తీసి ప్రజల వినోదాలకు ఇచ్చి పంపించి ఈ రోజు చరిత్ర సృష్టించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సినిమాను కూడా ప్రజలు ఆదరించాలని చెప్పేసి ఎన్టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, సంక్రాంతి అంటే నందమూరి అభిమానులకు పండగ. ఏదైనా సంక్రాంతికి బాలయ్య సినిమా ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రపంచ దేశాలకు తెలియనటువంటి ఒక చరిత్రను తీసుకొని రాజులలో అగ్రగణ్యులైనటువంటి మహారాజుని ఒక హిస్టరీ తీసుకొని ప్రపంచానికి భారతీయుడు, అందులో ఆంధ్రుడు ఒక అమరావతి నుంచి రాజ్యం వెళ్ళినటువంటి అఖండ భారతాన్ని సృష్టించినటువంటి ఒక గౌతమిపుత్ర శాతకర్ణి అనే చరిత్రను తీసుకొని ఒక చరిత్రకారుడైనటువంటి ఒక రాజు క్యారెక్టర్ కానీ లేదంటే ఒక పౌరాణిక పాత్రను కానీ పోషించాలి అని అంటే దానికి ఒక కెపాసిటీ కావాలి, ఒక దమ్ము కావాలి. ఆ క్యారెక్టర్ సినిమా ఆడుతుందా అన్న ఒక దిగులు ప్రతి నటుడిలో ఉంటుంది. కానీ నందమూరి వంశంలో ఆ దిగులే లేదు, ఆ నటన వైభవం లేదు. అఖండ భారతం ఏ విధంగా అయితే శాతకర్ణి సృష్టించాడో అలాగా సినీ జగత్తులో నందమూరి వంశం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రను తిరిగి తామే తిరగదోడుతూ మొన్న 1050 రోజుల సినిమా లెజెండ్ సినిమా ఆడితే దాన్ని దాటి 5 సంవత్సరాల పాటు సినీ జగత్ కంటిన్యూ సినిమా ఆడాలని ఈ సందర్భంగా పండగ వాతావరణం ముందుగా 2 రోజుల ముందు మాకు పండగ వచ్చింది, సంక్రాంతి పండుగ. ప్రతి సంక్రాంతికి మా చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. అందులో తిరిగేలేదు. ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి యుగం స్టార్ట్ ఒక 25 ఏళ్ళు పైన అయిపోయింది. ఈ నందమూరి బాలకృష్ణ గారి చరిత్రలో తిరిగి ఆయనే తిరగరాయాలి తప్ప ఇంకొకరికి ఎవరికి ప్రపంచ నటుల్లో ఎవరికి సాధ్యం కానటువంటి చరిత్ర నందమూరి వంశం. నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమా సంవత్సరం పాటు ఇదే థియేటర్లో ఆడుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మా అభిమానులందరూ కూడా మహోన్నత పండుగ చేసుకోబోతున్నారు. ఇంకో 2-3 గంటల్లో ఈ థియేటర్ దగ్గర మహోన్నతమైనటువంటి పండుగ వాతావరణం. ఈ పండుగ వెళ్ళిపోయిన దాకా కూడా ఎవ్వరు ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు, థియేటర్ దగ్గర ఉంటారు అభిమానులందరూ. జై బాలయ్య! సింహ అలాగే లెజెండ్, డిక్టేటర్ వంటి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ 100వ చిత్రానికి అద్భుతమైన అంటే హిస్టారికల్ మూవీని ఎంచుకున్న బాలకృష్ణకి అలా మొత్తం అభిమానులందరూ కూడా విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సినిమాకి సంబంధించి బెనిఫిషియల్ నడిచాయి, సినిమా మీద మంచి టాక్ వచ్చింది, అద్భుతమైన విజయం సాధిస్తుంది. సంక్రాంతి సినిమా అంటే ఖచ్చితంగా నందమూరి అభిమానులకు నందమూరి వంశానికి అద్భుతమైన హిట్లు అంటున్నారు. అదే ఇంకా మరికొంతమంది అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? మేము ఒకటే మాట చెప్పాం ఆ రోజు, నెలమాల సింహం హిట్, సూపర్ డూపర్ హిట్, ఆ తర్వాత లెజెండ్ హిట్, సూపర్ డూపర్ హిట్. ఈ రోజు చెప్తున్నా 12వ తారీఖు జనవరి 2017 మాదే, ఇంకా ఎవరికే లేదు. ఎవడు మాకు దాటాడు, నందమూరి వంశమే వెళ్తుంది. సినీ పరిశ్రమ 2017 మాదే, 27. అయితే ఇక్కడ చాలా మంది చిన్న బాలయ్య అభిమానులు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. నువ్వు ఎలా ఉంటది అనుకున్నాం మా సినిమా, ఏం చూద్దాం అనుకున్నావు? సినిమా సూపర్ డూపర్ హిట్, 100 days గ్యారెంటీ. శరణమా రణమా, దొరికిన వాడిని తిరుగుదాం, సినిమాలో నందమూరి బాలయ్య చెప్పిన అద్భుతమైన డైలాగులు ప్రతి ఒక్కరికి కంఠస్థం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్భుత గౌతమపుత్రి శాతకర్ణిగా నటించిన బాలయ్య అభిమానులత మొత్తం తన డైలాగులతో అలరించారు. అలాగే మంచి అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటాయని కూడా అభిమానులందరూ కూడా ఇక్కడ మొత్తం సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి విశాఖలో అంటే మరికొద్ది సేపట్లో బాలయ్యను తెర మీద చూసేందుకు అభిమానులు అయితే అంత ఆతృతగా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. రిషి, థ్యాంక్ యూ.